మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికి ప్రైజ్ ది లార్డ్. నేడు హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించెదము. కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు. యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము ఒకటి ఉంటుంది. ఆ దినము రోజు మనము ఉత్సాహముతో సంతోషముతో ఉన్నటువంటి వారముగా ఉంటాము. దేవుడు మనకు మానవుల కోసము 7 దినములను దేవుడు సృష్టించినాడు. ప్రతి దినము మంచిదే అని గుర్తిస్తూ వచ్చినాడు దేవుడు. మానవునికి ప్రతిరోజు మంచిదే. ఇక్కడ దేవుని ఏర్పాటు కలిగినటువంటి దినము, ఆ దినం ఇక్కడ కీర్తనకారుడు తను సంతోషము కలిగినటువంటి దినము, ఆనందము కలిగినటువంటి దినము చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. మనకు కూడా ఇప్పుడు ఒక 10 రోజులు ఉన్నాయనుకోండి, 9 రోజులు ఎంతో కష్టము, ఎంతో కన్నీరుతో, ఎంతో బాధతో ఉన్నటువంటి వారముగా ఉంటాము. 10వ రోజు సంతోషము, ఆనందము కలిగినటువంటి దినముగా ఉంటే, ఈ దినము దేవుడు నా కొరకు సిద్ధపరిచినటువంటి దినమేమో, ఆనందముగా ఉన్నాను, సంతోషముగా ఉన్నాను, ఈరోజు నాదేమో అని అనుకున్నటువంటి వారముగా ఉంటాము. ఇక్కడ కీర్తనకారుడు కూడా అది అంటున్నాడు. ఒక దినం ఉంటుంది, ఆ దినము ఎవరి మీద ఆధారపడేటువంటి దినము కాదు, అది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. అందుకే ఏమంటాడంటే 118వ అధ్యాయము 8వ వచనంలో, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని కీర్తనకారుడు అంటున్నాడు. చూడండి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము, మనుషులు వారిని నమ్ముకున్నట కంటే, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించేటువంటిది మేలు. ఆ రోజు మేలుకరమైనటువంటిదిగా, రక్షణ ఇచ్చేటువంటిదిగా, అభివృద్ధి కలిగినటువంటి దినముగా చూస్తున్నటువంటి వారుగా ఉంటాడు కీర్తనకారుడు. ఇక్కడ మన జీవితంలో కూడా మనము దేవుడు ఏర్పాటు చేసేటువంటి దినము ఒకటి ఉంటుంది. దాని కొరకు వేచి చూసేటువంటి వారముగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకై జరుగుతుంది. ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు, మనలను ప్రేమిస్తున్నాడు. జగత్తు పునాది వేయబడకమని మనల్ని ప్రేమించినాడు. ఆయన సంకల్పము చొప్పున మేలు కొరకే మనలను నడిపిస్తూ ఉంటాడు. ఆ దినము కొరకు, యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము కొరకు మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. యోబు గారి జీవితంలో కూడా తన యొక్క జీవితం అంతా ఫస్ట్ దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదము పొందుకుంటూ వచ్చినాడు. తద్వారాగా సాతాను సవాలు వేసి యోబు గారి దగ్గర ఉన్నటువంటి ప్రతీది, ఆస్తి ఏమి, కుమారులేమి, భార్య ఏమి, ప్రతీది కోల్పోతూ వచ్చినాడు. అలాగా కుమారులు, ఆస్తి, గొర్రెలు, పశువులు కోల్పోయిన తర్వాత యెహోవా ఏర్పాటు చేసేటువంటి ఒక దినం ఉన్నది. ఆ దినము 2 ఆశీర్వాదం పొందుకునేటువంటి దినముగా యోబు గారు చూస్తూ వచ్చినాడు. ఆ రోజు సంతోషము, ఆనందము కలిగినటువంటి దినముగా భావిస్తూ వచ్చినాడు. దేవుడు ఏర్పాటు చేసేటువంటి దినము కోసం మనము ఎదురు చూడాలి. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసేటువంటి దినము మనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటిది. వేచి చూసేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ కీర్తనకారుడు కూడా శత్రువు తన చేతిలో నుంచి తప్పించబడినటువంటి రోజున సంతోషము, ఆనందం ఉంటుందని భావిస్తూ ఉన్నాడు. అప్పుడు రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదం ఉంటుందని భావిస్తూ వచ్చినాడు. ఇక్కడ 118వ అధ్యాయములో 25వ వచనములో, యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము, యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం పొందును, యెహోవా మందిరముల నుండి మమ్మల్ని దీవించుచున్నాడు. ఒక రోజు ఉంటుంది, ఆ రోజు యెహోవా రక్షిస్తాడు, యెహోవా అభివృద్ధి ఇస్తాడు, యెహోవా దేవునిస్తాడు, యెహోవా ఆశీర్వాదం ఇస్తాడు. ఆ రోజు ఒక రోజు ఉంటుంది. ఈ రోజు ఎవరైతే దేవుని వాక్యం ఇచ్చినారో, ఈరోజు శుభకరమైనటువంటి దినము, దేవుడు నీ కోసం ఏర్పాటు చేసినటువంటి దినము. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఈరోజు నీ జీవితంలో ఉత్సాహము, సంతోషము, దేవుని ఆశీర్వాదము కలిగినటువంటి దినముగా దేవుడు నీకు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అది నువ్వు గ్రహించాలి. నా దేవుడు గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు. నా దేవుడు నా ఎడల
ఆయన సంకల్పాలను నెరవేర్చేటువంటి దేవుడు అని నువ్వు గుర్తెరిగేటువంటి బిడ్డవుగా ఉండాలి. ఈ దినము నీ కొరకు దేవుడు కేటాయించినటువంటి దినము. ఈ దినము నువ్వు దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి. నీ జీవితంలో సంతోషము, ఆనందము, ఆశీర్వాదము దేవునితో దేవుడు నింపాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటిది, యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఆ దినము కొరకు మనము ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడా మేలు. దేవుడిచ్చేటువంటి దినము కోసం ఎదురు చూడాలి. కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు అదే నేర్చుకుంటూ వచ్చినాడు. మన జీవితంలో కూడా మనుషుల వైపు చూడకూడదు. మనుషులు ఏదో చేస్తారని, వారు ఏదో మనకు సహాయం చేస్తారని ఎదురు చూసి వారి దినము కోసం ఎదురు చూడకూడదు. వారి దినముగా మార్చబడకూడదు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినముగా ఉండాలి. అందుకని ఇక్కడ చూస్తే మనము 17వ వచనంలో 118-17 వచనంలో, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. చూడండి, మరణముకు అప్పగింపలేనటువంటి దినము ఇప్పుడు కీర్తనకారుడు చూస్తూ ఉన్నాడు. నేను చావను, సజీవుడనై ఉన్నాడు. దేవుడు నా ఎడల ఏర్పాటు చేసినటువంటి దినం ఉంటుంది. ఆ దినమున నేను ఉత్సాహిస్తాను, సంతోషముగా ఉంటాను, ఆనందముగా ఉంటాను. దేవుని ఆశీర్వాదము, రక్షణ నేను చూస్తాను. నేను చావను, దేవుని క్రియలను సజీవుడుగా ఉండి వివరించేటువంటి వాడుగా ఉంటాను అని చెబుతున్నాడు. దేవుని ఏర్పాటు చేసిన దినము కొరకు చూస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత ఆయన నన్ను కఠినంగా శిక్షించిన కానీ ఆయన నన్ను మరణముకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లుగా నీతి గుమ్మములు తీయుడి, నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేదను. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినం ఉంటుంది. ఆ రోజున నేను యెహోవా గుమ్మము, నీతి గుమ్మములకు ప్రవేశించి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. దేవుడు నా కొరకు ఏర్పాటు చేసినటువంటి దినం ఉంటుంది. అది గ్రహిస్తూ వచ్చినాడు కీర్తనకారుడు. మన జీవితంలో కూడా దేవుడు సిద్ధపరిచినటువంటి దినం ఒకటి ఉంటుంది. ఆ దినము రోజు మనము కూడా సంతోషంతో, ఆనందంతో ఉంటాము. ఏ పరిస్థితులు గుండా వెళుతున్నామో వాటన్నిటి నుంచి దేవుడు తప్పించి నీతి గుమ్మం కలిగినటువంటి యెహోవా గుమ్మంలోనికి మనము ప్రవేశముగా వచ్చి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి వారముగా ఉంటాము. తర్వాత ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనులు ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణ ఆధారుడువై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయిన ఇది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. కాబట్టి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అవుతూ వచ్చింది. కాబట్టి ఆ దినము ఏదైతే నిషేధించబడుతూ వచ్చిందో అది మూలరాయిగా ఏర్పడినటువంటి ఒక దినము ఉంటుంది. ఆ రోజు అదే ఉపయోగపడేటువంటి ఇదిగా ఉంటుంది. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రవచనము కలిగినటువంటి వాగ్దానముగా మనము చూస్తాము. కీర్తనకారుడు కూడా ఇక్కడ ఈ యొక్క జీవిత అనుభవంలో వెళుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. తను ఎన్నో పాటలు నేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఏమంటాడు 12వ వచనంలో, కందిరీగ వలె నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లుగా వారు నశించిపోయిరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నేను పడునట్లుగా నీవు నన్ను గట్టిగా త్రోసితివి. యెహోవా నాకు సహాయం చేసేను. దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. దేవుడు తనను మూలకు తలరాయిగా ఏ విధంగా చేస్తూ వచ్చినాడు ఆ విధంగా తన యొక్క జీవితంలో సంతోషము, ఆనందంతో దేవుడు నింపుతూ వచ్చినాడు. అది కీర్తనకారుడు నేర్చుకున్నటువంటి అనుభవము. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మనల్ని ఆదరిస్తాడు, దేవుడే సంతోషం ఇస్తాడు, దేవుడే ఆనందం ఇస్తాడు, దేవుడే ఉత్సాహం కలిగినటువంటి దినమును మనకు ఇస్తాడు. దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము కోసం మనం ఎదురు చూసేటువంటి వారముగా ఉండాలి. అది రెండంతలు కలిగినటువంటి ఆశీర్వాదముగా చూస్తాము. యెహోవా కలిగినటువంటి యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము కోసము, ఆ యొక్క శుభ గడియల కోసము మనం ఎదురు చూసి దేవుని దగ్గర నుంచి మనకు సహాయం కావాలని మనం భావించేటువంటి వారముగా ఉంటే దేవుడు మనలను విడిచిపెట్టడు. అలాగా కీర్తనకారుని ఏ విధంగా కాపాడుతూ వచ్చినాడు. తన జీవితంలో సంతోషము, ఆనందము, నెమ్మది, దేవుని ఆశీర్వాదము, రక్షణ ఏ విధంగా పొందుకుంటూ వచ్చినాడు. అలాగా నేటి దినమున దేవుడు మనకు కూడా ఇవ్వాలని దేవుడు వేచి చూస్తున్నాడు. నువ్వు దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టంగా ఉన్నావా? దేవుని సహాయం కోసము ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే ఈరోజు దేవుడు నీ కోసము సిద్ధపరిచినటువంటి దినము. ఈరోజు సంతోషము, ఆనందము, దేవుని ఆశీర్వాదము, రక్షణ
నీ యొక్క జీవితంలో చూస్తామని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇలాగా ప్రతి ఒక్క కుటుంబంతో దేవుడు మాట్లాడి దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. కీర్తనకారుడితో సెలవిచ్చినటువంటి మాటలు ప్రభా మాకు సహాయం చేయండి. మీరు ఏర్పాటు చేసినటువంటి దినం ఈరోజు మా జీవితాలలో సంతోషము, ఆనందము, దీవెన, ఆశీర్వాదము, రక్షణ ప్రభా ఎదురు చూసేటువంటి వారముగా ఉన్నాము. దానిని ప్రభా మేము పొందుకోవటానికి సహాయం చేయమని, మీ వలన సహాయము మేము దొరుకుతుందని భావిస్తున్నటువంటి వారముగా ఉన్నాము ప్రభా. మీరే బలపరచండి, మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం ప్రతి ఒక్క కుటుంబాలలో లోతైన కార్యం జరిగించమని, మీ మీద ఆధారపడేటువంటి వారుగా సహాయం చేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ గుమ్మములో చేరి కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి వారముగా మీరు ఏర్పాటు చేసినటువంటి దినమ రోజున ఉత్సాహము, సంతోషము పొందుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించేటువంటి వారముగా ప్రతి ఒక్కరికి నేర్పిస్తున్నామని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాగా మా బ్రతుకు కాలమంతయు ప్రభా మీరు ఏర్పాటు చేసినటువంటి దినములను అనుభవించేటువంటి వారముగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికి ప్రైజ్ ది లార్డ్.